హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా రోషన్ కనకాల, మన రాజీవ్ కనకాల అండ్ అలాగే సుమా కనకాల వీళ్ళ కుమారుడైన రోషన్ కనకాల మూవీ మోగ్లీ టీజర్ ని మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా ఈ రోజు సాయంత్రం 4:05 రిలీజ్ చేస్తున్నట్టు వాళ్ళైతే ఆఫీషియల్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. సో అనుకున్న టయానికి వస్తుందేమో అని చెప్పి చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేయడం జరిగింది. కాకపోతే అనుకున్న టైంకి అయితే రిలీజ్ చేయలేదు, కొద్దిగా లేట్ గానే రిలీజ్ చేయడం జరిగింది. 4:05 అన్నారు, ఆల్మోస్ట్ 4:50కి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అనుకున్న టయానికి అయితే రాలేదు. నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేశాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 5:30 అవుతుంది ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి. సో ఏదైతే ఏముంది మొత్తానికి టీజర్ అయితే మన ముందుకు అయితే తీసుకురావడం జరిగింది. మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఈ టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఈ టీజర్ ఎలా ఉంది, ఏంది, అసలు టీజర్ బాగుందా బాలేదా అనేది మాట్లాడుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి గైస్. సో నచ్చితే మీరే చేస్తారు. సో మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మోగ్లీ రివ్యూ, మన మోగ్లీ టీజర్ ఎలా ఉందిరా అయ్యా అంటే మోగ్లీ టీజర్ అయితే బాగుంది గైస్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే సింపుల్ స్టోరీ, మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇద్దరు లవ్ స్టోరీ, హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు, వాళ్ళ మధ్యలోకి విలన్ వస్తారు. ఆ విలన్ ని ఎలా అడ్డుకున్నారు, ఫైనల్ గా వీళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదా అనేది స్టోరీ. సింపుల్ స్టోరీ, మనకు క్లియర్ గా అర్థమవుతుంది. యాక్టర్స్ వచ్చి మన రోషన్ కనకాల అండ్ అలాగే సాక్షి అండ్ అలాగే బండి సరోజ్ కుమార్ అండ్ అలాగే మన వైవ హర్ష. సో తదితరులు అయితే సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ఈ టీజర్ లో ఎక్కువగా ఎవరిని చూపించలేదు. సో ఈ నలుగురే కనిపించారబ్బా, హీరో, హీరోయిన్, విలన్ అండ్ అలాగే మన హర్ష. ఈ నలుగురే టీజర్ మొత్తం కూడా వీళ్ళే ఉన్నారు. సో ఇక టీజర్ లోకి వెళ్తే టీజర్ అయితే బాగుంది, నిజంగా నాకైతే నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. సో మెయిన్ గా టీజర్ లో హైలైట్స్ ఏంటిది అంటే, టీజర్ నిజంగా అంత బాగుందా, అన్ని బాగానే ఉన్నాయా, ఏమి బాగాలేదా అంటే ఉన్నాయి, బాగాలేని కూడా ఉన్నాయి. సో అవి మాట్లాడుకుందాం, డెప్త్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం గైస్. సో ఇక టీజర్ విషయానికి వస్తే స్టార్టింగ్ లో హీరో హీరోయిన్ పేరు అబ్బా. మోగ్లీ టీజర్ లో హైలైట్ ఏదైనా ఉంది అంటే హీరో హీరోయిన్ పేరు. నిజంగా చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నారబ్బా. నిజంగా రోషన్ కనకాల అండ్ అలాగే సాక్షి వీళ్ళిద్దరు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నారు. వీళ్ళ పేరు అయితే చాలా క్యూట్ గా కనిపిస్తుంది. టీజర్ లోనే ఈ రేంజ్ లో కనిపిస్తుంది. నిజంగా మొన్న సయ్యారి అనే సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు కదా, సో అది కూడా నెక్స్ట్ లెవెల్లో సక్సెస్ అయింది. సోషల్ మీడియా మొత్తం కూడా ఒక రేంజ్ లో ఊపుతుంది, చాలా బాగా క్లిక్ అయింది. అండ్ అలాగే సినిమాపై అంచనాలను కూడా పెంచింది. రిలీజ్ చేసిన గ్లిమ్స్ కూడా అంతే, గ్లిమ్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది ప్రేక్షకుల్ని. అండ్ అలాగే సాంగ్, ఇప్పుడు టీజర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకుంటుంది కంపల్సరీగా. సో ఈ టీజర్ లో మెయిన్ హైలైట్ ఏదైనా ఉంది అంటే వీళ్ళిద్దరి పేరు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ అలాగే మెయిన్ గా హీరోయిన్ చాలా అంటే చాలా క్యూట్ గా ఉందబ్బా, బాగుంది. హీరోయిన్ అయితే బాగుంది. అండ్ అలాగే మన మోగ్లీ, మన రోషన్ కనకాల, నిజంగా రోషన్ కనకాల గారు అయితే అసలు వేరే లెవెల్. ఆయన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది అబ్బా. నిజంగా లాస్ట్ ఒక షాట్ ఉంటుంది, ఆ షాట్ లో నిజంగా వేరే లెవెల్. ఆయన ఎక్స్ప్రెషన్ కానివ్వండి, ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన బాడీలో ఉన్న మోడ్యులేషన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా యాక్టింగ్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. అంటే అలాగే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఆయన ఎలివేషన్ షాట్స్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్లో బాగున్నాయి. గూస్ బంప్స్ తెప్పిస్తుంది, నెక్స్ట్ లెవెల్లో రాశారు. నిజంగా డైరెక్టర్ వచ్చి సందీప్ రాజ్ గారు అయితే నెక్స్ట్ లెవెల్లో. కథని ఆల్రెడీ మనకు తెలిసిన కథనే, కథ పాతదే, మనకు క్లియర్ గా అర్థమైపోతుంది కథ పాతదే. హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు, వాళ్ళ మధ్య ఒక విలన్ వస్తారు, ఆయన పోలీసు, హీరో కూడా పోలీస్ అవ్వాలి అనుకుంటారు. పోలీస్ అయిన తర్వాత వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్న టైంలో విలన్ ఎంట్రీ అవ్వడం అండ్ అలాగే హ్యాపీగా సాగుతున్న వీళ్ళ జీవితంలోకి విలన్ రావడం, వీళ్ళ మధ్య ఫైట్ వార్ అయితే డిక్లేర్ అవ్వడం. ఈ వార్ లో మన హీరోయిన్ ఏ రకంగా మన హీరో గారు దక్కించుకున్నారు. సో ఇదే స్టోరీ క్లారిటీగా అర్థమవుతుంది. కానీ ఒక స్ట్రాంగ్ ఎమోషన్ సీన్ ఉండాలి అండ్ అలాగే స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి మెయిన్ గా లోపల, ఓకేనా. అయితే ఈ స్టోరీ మనకు క్లియర్ గా అర్థమవుతుంది, రామాయణాన్ని బేస్ చేసి రాసుకున్న స్టోరీ అని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ టీజర్ లోనే చెప్పడం జరిగింది, రామాయణం అని చెప్పి. రాముడు సీత ఉన్నారు కానీ రావణాసుడు లేడు అని చెప్పి. ఆ టైంలో రావణాసుడుగా మన బండి సరోజ్ గారు రావడం చాలా అంటే చాలా బాగా కన్వే అవ్వడం జరిగింది నిజంగా. అండ్ అలాగే కామెడీ, మన వైవ హర్ష గారి కామెడీ కూడా, ఆయన కూడా బాగానే కామెడీ చేస్తారు. ఆయన నెక్స్ట్ లెవెల్ కమెడియన్ కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కనిపిస్తేనే నవ్వే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే టీజర్ అయితే బాగుందబ్బా. మెయిన్ గా గ్రాండియర్ గా ఉంది టీజర్ మొత్తం కూడా, చాలా అంటే చాలా గ్రాండియర్ గా కనిపిస్తుంది. లొకేషన్స్ కానివ్వండి, అండ్ అలాగే విజువల్ కానివ్వండి, టెక్నికల్ వాల్యూస్ కానివ్వండి, అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ప్రతి ఒక్కటి, అండ్ అలాగే డైలాగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగా, నిజంగా చాలా చాలా కొత్తగా కనిపిస్తుంది టీజర్. మెయిన్ గా ఆ టెక్నికల్ వాల్యూస్ ఏదైతే ఉందో అండ్ అలాగే ఆ విజువల్స్ ఏదైతే ఉందో టీజర్ లో నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నాయి. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుంది కదా, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో ఓవరాల్ గా టీజర్ అయితే నాకైతే నచ్చింది కదా, నిజంగా చాలా అంటే చాలా బాగుంది.
సో ఈ సినిమా అయితే డిసెంబర్ 12వ తారీఖున మన ముందుకైతే రాబోతుంది. సో చూద్దాం ఎలా ఉంది. కరెక్ట్ గా 1 మంత్ ఉంది. 1 మంత్ లో ఈ సినిమా అయితే కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ మంత్ డిసెంబర్ 12వ తారీఖున మన ముందుకైతే రాబోతుంది గైస్. సో ఇది ఓవరాల్ గా. అండ్ అలాగే విలన్ రోల్ లో నటించిన మన బండి సరోజ్ కుమార్ గారు అయితే నిజంగా వేరే లెవెల్లో ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. నిజంగా గ్లిమ్స్ లో మనం చూసాం కదా, ఇప్పుడు టీజర్ లో కూడా అదే రేంజ్ లో ఉన్నారు. కొమరం భీముడు అనే సాంగ్ పాడుతూ వేరే లెవెల్లో ఇమిటేట్ చేస్తూ మన మోగ్లీ గారిని స్టేషన్ లో పెట్టి ఒక రేంజ్ లో దంచుతున్నారు. సో అది ఒకటి బాగుంది, బాగా అనిపించింది. సో ఓవరాల్ గా చూసుకుంటే టీజర్ అయితే బాగుంది అబ్బా. అన్ని మొత్తం టీజర్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంది. సో టీజర్ రన్ టైం వచ్చి దాదాపుగా 1 నిమిషం 52 సెకండ్లు అయితే టీజర్ నిడివి అయితే ఉంది గైస్. సో ఓవరాల్ గా చూస్తున్నంత సేపు అయితే నిజంగా అంత లాంగ్ టీజర్ చూస్తున్నంత ఫీలింగ్ అయితే రాలేదు. నిజంగా ఇంత త్వరగా అయిపోయింది ఏంది ఇది, 1 నిమిషమా లేకపోతే తక్కువలో ఉందా అని చెప్పి నేనైతే చూడడం జరిగింది. నిజంగా 1 నిమిషం 52-53 సెకండ్లు అంటే ఆల్మోస్ట్ 2 నిమిషాల టీజర్ రిలీజ్ చేసినా సరే అసలు నాకు చూసినట్టే అనిపించలేదు. బాగుంది, నాకైతే నచ్చింది గైస్ ఓవరాల్ గా. సో ఇది గైస్ మోగ్లీ టీజర్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో మోగ్లీ టీజర్ ని రిలీజ్ చేసింది ఎవరు, మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఆయన లుక్ ఇంకా వాళ్ళైతే అఫీషియల్ గా బయట పెట్టలేదు. సో చూద్దాం, ఇంకా వస్తాయి పిక్స్, కంపల్సరీగా వస్తాయి. సో ఆ పిక్స్ మీద మరో వీడియో కంపల్సరీ చేయాల్సిందే. సో వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. మొత్తానికి అయితే మోగ్లీ టీజర్ అయితే నాకైతే నచ్చింది గైస్. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే సో ఇది గైస్ మరో డెప్త్ వీడియోతో మీ ముందుకు వస్తాను గైస్. అండ్ నేను బై బై సీన్.